ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు లావాదేవీలకు సంబంధించి కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. వారానికి 20,000 విత్డ్రా చేసుకునే పరిమితిని 24,000కు పెంచిన ఆర్థిక శాఖ రోజుకు 10,000 మాత్రమే తీసుకోవాలనే నిబంధనను ఎత్తివేసింది. ఏటీఎంల్లో రోజుకు 2,000 రూపాయలు విత్డ్రా పరిమితిని 2,500కు పెంచింది. కౌంటర్ల వద్ద రోజుకు 4,000 రూపాయల నోట్ల మార్పిడి పరిమితిని 4,500 రూపాయలకు పెంచింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. 4 రోజుల్లో 3 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ వినియోగదారులకు 50,000 కోట్ల నగదు చేరిందని పేర్కొంది. ఆర్బీఐ, బ్యాంకులు, తపాలా కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నామన్న ఆర్థిక శాఖ అధికారులు నగదు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరినట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరామన్న అధికారులు రోగుల కోసం మొబైల్ బ్యాంకింగ్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను కోరిన కేంద్రం డబ్బును తరలించే వాహనాలకు కూడా తగినంత రక్షణ కల్పించాలని సూచించింది. భద్రతకు సంబంధించి రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు హోంశాఖ 3 ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది.